అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన సోదరులారా, మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనిషి ఈ లోకంలో ఎందుకు ఉన్నాడు? జీవితానికి నిజమైన లక్ష్యమేమిటి? అల్లాహ్ ఖురాన్లో స్పష్టంగా చెబుతున్నాడు. నేను జిన్నులను మరియు మనుష్యులను నన్ను ఆరాధించుటకే సృష్టించాను. సూరా అజ్జారియాత్ 51-56. దీని అర్థం ఏమిటంటే మన జీవితం కేవలం తినడం, త్రాగడం, చదవడం, ధనం కూడబెట్టడం కోసమే కాదు. నిజమైన లక్ష్యం అల్లాహ్ను గుర్తించడం, ఆయనను ఒక్కడినే ఆరాధించడం, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడం. ప్రవక్త మహ్మద్ అన్నారు, ఈ లోకంలో నేను ఒక ప్రయాణికుడిలా ఉన్నాను, ఒక చెట్టు నీడలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి వెళ్ళిపోయేవాడిలా. బుఖారీ. ఇది మనకు ఈ లోకం తాత్కాలికమని, కాని ఆఖిరత్ శాశ్వతమని గుర్తుచేస్తుంది. కాబట్టి సోదరులారా, మన విజయమేమిటంటే ఎక్కువ సంపాదించడంలో కాదు, ఎక్కువగా అల్లాహ్ను సంతృప్తిపరచడంలో ఉంది. మన జీవితాన్ని ప్రార్థనలకు, మంచి పనులకు, మనుషులకు మేలు చేయడానికి, పరలోకానికి సిద్ధం కావడానికి అంకితం చేద్దాం. అదే మానవ జీవితపు నిజమైన లక్ష్యం. అల్లాహ్ మనందరినీ ఈ దారిలో నడిపించుగాక. ఆమీన్.